1 ఇయర్ అయిన తర్వాత లేదా 1.5 ఇయర్ అయిన తర్వాత అయ్యో మా పిల్లలు మాట్లాడట్లేదే, వాళ్ళ పిల్లలు మాట్లాడేస్తున్నారు అని వేరే పిల్లలతో కంపేర్ చేసుకోవడం, ఇంకా ఎప్పుడు వస్తాయి మా పిల్లలకు మాటలు అని ఆలోచించడం బదులు బై బర్త్ అంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా మనం కొన్ని యాక్టివిటీస్ అనేది చేపించవచ్చు అన్నమాట. సో ఈ యాక్టివిటీస్ అన్ని చేపించే దాని నుంచి ఏమవుతుందంటే వాళ్ళ లాంగ్వేజ్ మైల్ స్టోన్ అనేది ఫాస్ట్గా రీచ్ అవుతుంది అన్నమాట. లాంగ్వేజ్ మైల్ స్టోన్ అనేది ప్రతి పిల్లలకి ఉంటుంది, కాకపోతే కొందరికి లేట్గా ఉంటుంది, ఇంకొందరికి త్వరగా ఉంటుంది అన్నమాట. సో ప్రతి ఒక్క పేరెంట్స్కి క్యూరియాసిటీ ఉంటుంది, మా బేబీ ఎప్పుడు మాట్లాడుతుంది, మా బేబీ మాట్లాడడం నేను ఎప్పుడు చూస్తాను అని అయితే కంపల్సరీగా ఉంటుంది. సో పేరెంట్స్ అందరూ కొన్ని యాక్టివిటీస్ చేసేదాని నుంచి బేబీస్ ఫాస్ట్గా మాట్లాడడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఆ యాక్టివిటీస్ ఏంటి అనేది నేను ఈరోజు అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆ స్క్రీన్ టైం, నో స్క్రీన్ టైం. పిల్లలకి మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ టీవీ కానీ ట్యాబ్స్ ఉంటాయి, ఏవి కూడా స్క్రీన్ టైం అనేది ఇవ్వద్దండి. ఒక్క వీడియో కాల్ తప్ప ఇంకా ఏ విషయానికి కూడా పిల్లలకి మొబైల్ టీవీ స్క్రీన్ టైం ఇవేమీ ఇవ్వద్దండి. ఎందుకంటే అవి అసలు మంచివి కాదు హెల్త్కి, బ్రెయిన్ డెవలప్మెంట్ని డ్యామేజ్ చేస్తే ఇంకా ఐ డెవలప్మెంట్ని కూడా డ్యామేజ్ చేస్తాయి. సో ఫస్ట్ ఇది అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఈ కాలంలో అందరూ ఏం చేస్తారు, వాళ్ళ పనుల కోసం పిల్లలకి మొబైల్ ఇచ్చేసేసి రైమ్స్ పెట్టించి గేమ్స్ పెట్టించేసి వదిలేస్తున్నారు. అది చాలా పెద్ద తప్పు. అలా అయితే అస్సలు చేయొద్దండి. పిల్లలకి స్క్రీన్ టైం ఇచ్చే బదులు ఏవైనా బుక్స్ ఇవ్వండి, లేకపోతే కార్డ్స్ వస్తాయి, ఫ్లాష్ కార్డ్స్ అని, కలర్స్ మనము ఐడెంటిఫై చేస్తాం కదా, ఆ కార్డ్స్ వస్తాయి, ఆ కార్డ్స్ ఇవ్వండి. అవి కూడా పిల్లలకి హెల్ప్ అవుతాయి. అంతేగాని స్క్రీన్ టైం మాత్రం ఇవ్వద్దండి. మీరు పిల్లలతో కూర్చుని మీరు కావాలంటే వాళ్ళతో మాట్లాడండి, ఇంకా ఆటలాడొచ్చు, కాకపోతే మొబైల్ అనేది ఇవ్వద్దండి. పిల్లలకి మొబైలే కాదు టీవీ కూడా చూపించొద్దండి. 2 ఇయర్స్ వరకు కంపల్సరీగా నో స్క్రీన్ టైం అన్నమాట. ఇదొకటి. ఇంకా సెకండ్ వన్ వచ్చేసరికి మ్యూజిక్ ఏంటి అంటే పిల్లలతో పాట పాడడం కాదు, మొబైల్లో పాటలు పెట్టేసేసి పిల్లలకి ఇవ్వడం కూడా కాదు. మీరే పిల్లల్ని కళ్ళలో ఐ కాంటాక్ట్ ఇవ్వండి. పిల్లలతో మాట్లాడుతూ సాంగ్స్ పాడండి. మీకు వచ్చిన పాటలు పాడండి. మీకు రాలేదా, మొబైల్లోనే కావచ్చు, సినిమా సాంగ్స్ పెట్టడం కాదు, మొబైల్లో హనుమాన్ చాలీసా పెట్టండి, దేవుళ్ళ శ్లోకాలు పెట్టండి, లలిత సహస్రనామం పెట్టండి, ఇంకా కాలభైరవ అష్టకం, అది చాలా మంచిది పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్కి, లాంగ్వేజ్ మైల్ స్టోన్కి చాలా హెల్ప్ అవుతాయి ఇవి. సో ఇలాంటివి వాళ్ళ దగ్గర పెట్టండి, లేదా మీరే వాళ్ళకి చదివి చూపించండి. ఇలా మీరు చదువుతూ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. సో వాళ్ళు లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, లిప్ మూమెంట్ కావచ్చు, బిహేవియర్ కావచ్చు, అవన్నీ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా ర్యాపిడ్గా ఉంటుంది. సో మీరైతే ఇలా చేయండి, మ్యూజిక్ పెట్టడం లేదా మ్యూజిక్ పాడడం, మీరే మాట్లాడడం పిల్లలతో అన్నమాట. ఇలాంటివి చేసేదాని నుంచి కూడా వాళ్ళ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో ఇదొకటి ఏంటంటే పిల్లల్ని ఇమిటేట్ చేయడం అన్నమాట. ఇప్పుడు పిల్లలు కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు. పసి పిల్లల నుంచి 1 ఇయర్ బేబీస్ వరకు అన్ని బేబీస్ అంతే, కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు రాగాలు తీయడం కావచ్చు, లేదా ఏమైనా చూసి నవ్వడం కావచ్చు, లేదా ఇంకా వాళ్ళ ఎక్స్ప్రెషన్, వాళ్ళు మిమ్మల్ని చూడడం, మీరు అలా ఇలా పారాడినప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటారు, మీకు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏడవడం కూడాను, అది కూడా ఒక ఎక్స్ప్రెషనే. సో వాళ్ళు ఏమి చేస్తే దాన్ని మీరు ఇమిటేట్ చేయండి. ఇమిటేట్ చేస్తూ వాళ్ళని చూస్తూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో కమ్యూనికేషన్ ఇస్తూ ఉంటే వాళ్ళ బ్రెయిన్కి అది వెళ్తుందన్నమాట. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి అది చాలా హెల్ప్ అవుతుంది. సో మనం పిల్లలకి ఏం అర్థమవుతుంది, ఏం మాట్లాడతాంలే అనుకొని మాత్రం ఉండద్దండి. మీరు పిల్లల విషయంలో మాట్లాడండి, పిల్లలతో కంపల్సరీగా మాట్లాడండి మీరు. ఇంకా మసాజ్ చేస్తూ ఉంటారు పిల్లలకి, మసాజ్ చేసేటప్పుడు కూడా మీరు మాట్లాడండి, పిల్లలతో మాట్లాడుతూ కమ్యూనికేట్ అవుతూ ఉండండి. వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఏమీ మాట్లాడకుండా మనం సైలెంట్గా ఉండడం. ఇంకా కొంతమంది ఉంటారు, నేను ఎవరితో మాట్లాడను అనేటట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. మీకు ఇప్పుడు బేబీ పుట్టింది కాబట్టి మీరు కంపల్సరీగా మాట్లాడలేదు, పిల్లల డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. లేదంటే పిల్లల లాంగ్వేజ్ మైల్ స్టోన్ అనేది డిలే అవుతుంది అన్నమాట. సో పిల్లల లాంగ్వేజ్ మైల్ స్టోన్ త్వరగా రావాలి అంటే, పిల్లలు మాట్లాడడం బాగా నేర్చుకోవాలి, త్వరగా మాట్లాడాలి అనుకుంటే ఇవన్నీ ట్రై చేయండి. ఇంకా దీంతో పాటు నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు తింటున్నారా, ఎక్స్ప్లెయిన్ చేయండి. బేబీ చూడు, నేను ఇది తింటున్నాను, ఇవాళ మన ఇంట్లో ఇది వండాము, ఇలా ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదా మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారా, నేను ఈ వర్క్ చేస్తున్నాను,
నువ్వు సైలెంట్గా ఉండు ఇలా చెప్పండి. ఏదో ఒకటి మాట్లాడండి పిల్లలతో. మీరు కామెడీగా కావచ్చు, వాళ్ళకి నచ్చే విధంగా అయితే మీరు వాళ్ళతో మాట్లాడండి. రోజంతా మాట్లాడుతూ కూర్చోవడం అని కాదు. వాళ్ళకు టైం ఇవ్వండి. వాళ్ళకి టైం ఇచ్చి మీరు వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని ఇమిటేట్ చేయడం ఇలాంటివి అయితే చేయండి. అది కూడా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో వాళ్ళ లాంగ్వేజ్కి కూడా అది యూజ్ అవుతుంది. వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీరు మాట్లాడేదాన్ని, మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, మీ లిప్ మూమెంట్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. సో మీరు వాళ్ళతో మాట్లాడండి. ఇంకోటి వచ్చేసరికి మీరు చేస్తుంటారు కదా ప్రతి పని, ఆ ప్రతి పనిలోనూ పిల్లల్ని అయితే మీరు జాయిన్ చేసుకోండి. మీరు బట్టలు దుక్కుతుంటారా, వాళ్ళని అక్కడ కూర్చోపెట్టుకోండి. చూడనివ్వండి మిమ్మల్ని, మీరు ఎలా వర్క్ చేస్తున్నారు అనేది మీరు వాళ్ళు మిమ్మల్ని చూడాలి. మీరు ఏం పని చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనే ప్రతి పనిని వాళ్ళకి చూపించండి. వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళకి చెప్పండి, ఇలా చేస్తున్నాను, ఇలా చెయ్యాలి అని అయితే చెప్పండి. వాళ్ళతో మాట్లాడండి, నవ్వండి. ఇంకా ఆ మాట్లాడటం ఏం చేస్తారంటే ఒక టోన్లో మాట్లాడండి. అంటే ఒక పాట పాడడం, ఇప్పుడు మీకు పాట పాడడం రాదనుకోండి, మీరు ఏం మాట్లాడతారో దాన్నే ఒక ఒక టోన్లో అయితే ఒక రిథమిక్గా అయితే చెప్పండి. సో దట్ వాళ్ళకి ఈజీగా మైండ్కి ఎక్కుతుందన్నమాట. అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి అది చాలా హెల్ప్ అవుతుంది. కావాలంటే మీరు అబ్జర్వ్ చేసి చూడండి. మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు నార్మల్గా ఉన్నప్పుడు నవ్వడం కన్నా మీరు మాట్లాడినప్పుడు, వేరే వాళ్ళని మాట్లాడినప్పుడు వాళ్ళు ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. లాంగ్వేజ్ స్కిల్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇదొకటి చూడండి. ఇంకోటి వచ్చేసరికి నేచర్ వాక్ అంటే ట్రిప్స్కి వెళ్ళడమో టూర్కి వెళ్ళడమో కాదు. ఇంటి దగ్గర ఉన్న పార్క్కి వెళ్ళండి, గుడికి వెళ్ళండి, లేదంటే ఇంటి ముందే మీరు వాక్ చేపించచ్చు. అది లేదా ఇంటి బయట వాకింగ్ చేయించండి. మీరు ఎక్కడికైనా షాప్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళండి. ఏం పర్వాలేదు. లోపలే కూర్చోపెట్టి ఉండకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి, ఇలాంటివి మాత్రం పెట్టుకోవద్దండి. సో వాళ్ళనైతే వాకింగ్ తీసుకెళ్ళండి, బయటికి వాకింగ్ తీసుకెళ్ళండి. హ్యాపీగా ఎంజాయ్ చేయనివ్వండి, నేచర్ని ఎక్స్ప్లోర్ చేయనివ్వండి. వాళ్ళు చేస్తారు. బయటికి వెళ్తారు కదా, కొన్ని జంతువులు పారాడుతూ ఉంటాయి, మనుషులు ఉంటారు, చెట్లు ఉంటాయి, గ్రీనరీ సీన్స్ అనేవి ఉంటాయి. వాటన్నిటిని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు. ఆ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. వాళ్ళు మాట్లాడడం లేదా ఏమన్నా సౌండ్స్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో దట్ వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంది అని అర్థం. సో పిల్లల్ని 3 months తర్వాత బయటికి తీసుకుని వెళ్ళండి, వాకింగ్ చేయించండి. మీకు ఎక్కువసేపు కుదరకపోయినా 5 minutes 10 minutes అన్న వాళ్ళ కోసం అయితే స్పెండ్ చేయండి. ఇది కూడా లాంగ్వేజ్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది అన్నమాట. బుక్స్ అంటే మీ ఇంట్లో ఏముంటాయో అవి, చిన్నపిల్లల బుక్స్ కావచ్చు, లేకపోతే భగవద్గీత, రామాయణం, ఇంకా ఏ బుక్స్ ఉంటే మీ ఇంట్లో అవి మీరు వాళ్ళ ముందు చదివి వినిపించండి. మీరు చదువుతుంటే వాళ్ళకి ఏం అర్థమవుతుందో అనుకోవద్దండి. డెఫినెట్గా వాళ్ళకైతే అర్థమవుతుంది. అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి బయటికి చెప్పలేరు అంతే. అవి మీరు ఏం చదువుతారో అవి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వాళ్ళు వింటూ ఉంటారు కదా, హియరింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ అవుతుంది అన్నమాట. అవన్నీ వాళ్ళ బ్రెయిన్కి వెళ్తూ ఉంటే మీరు ఏం మాట్లాడతారో అవి. సో బుక్స్ చదవడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని ఇమిటేట్ చేయడం, బయటికి తీసుకెళ్ళడం, తర్వాత మీరేం పనులు చేస్తుంటారో వాటిల్లో వాళ్ళని కూడా జాయిన్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేయండి. ఇవన్నీ కూడా పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళు కొంచెం ఫాస్ట్గా లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి. పిల్లల బ్రెయిన్ ఎలా ఉంటుంది అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా ర్యాపిడ్గా ఉంటుంది. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్, వాళ్ళ గ్రోత్కి కూడా చాలా హెల్ప్ అయ్యేలా మనం పేరెంట్సే వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో ఇవన్నీ ట్రై చేయండి. పిల్లలు లాంగ్వేజ్ మైల్ స్టోన్ అనేది త్వరగా రీచ్ అవుతారన్నమాట. ఇవన్నీ నేను పెద్దలతో ఇంకా డాక్టర్స్తో కనుక్కునే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇంకా పిల్లలు ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి.